నా వయస్సు 46. నా తరం వరకు తల్లులు బాగానే ఉన్నారు. నా వయస్సు 46 అని చెప్పడం అవసరం, లేకపోతే 56 అనుకుంటున్నారు, అందుకని చెప్పేస్తాను. గ్లామర్ తగ్గిపోతుంది కదా అంతే. కొంచెం ఇప్పుడు పిల్లలకి ఇబ్బందులు వస్తున్నాయి ఇండియాలో కూడా. ఎవరు కూర్చోబెట్టి కథలు చెప్పే తల్లి కానీ తండ్రి కానీ లేరు. టీవీలకు వాళ్ళని వదిలేశారు, వీళ్ళు బలయ్యారు, టీవీలకు వాళ్ళనే వదిలేశారు. అవి ఏం చెప్తే అవే వాళ్ళు వింటున్నారు. అందులోనేమో మోడర్న్ రామాయణం, మోడర్న్ భారతం అని రాముణ్ణి, సీతని, కృష్ణుణ్ణి అందరినీ వెక్కిరించే వేషాలని వేస్తున్నారు. ఆ స్థితి నుంచి మనల్ని కాపాడవలసింది మళ్ళీ తల్లులే. అందుకని ఈ సమావేశానికి స్త్రీలు ఎక్కువ హాజరైనందుకు నాకు ఆనందంగా ఉంది. ఈ బాధ్యత స్త్రీలదైనా పురుషులకి లేదా ఈ సమస్య కాదండి. స్త్రీ వాక్కులోను, చూపులోను, ముఖ్యంగా శరీరంలోను భగవంతుడు ఒక మృదుత్వాన్ని పెట్టాడు, ఒక మార్గం, ఒక సాఫ్ట్నెస్ని పెట్టాడు. మీరంతా సాఫ్ట్వేరే కానీ స్త్రీలు పుట్టుకతోనే సాఫ్ట్వేర్, మగాడు పుట్టుకతోనే హార్డ్వేర్. అందులో డౌట్ ఏం లేదు, అదే మారే వ్యవహారం కాదు. ఆ శరీరం మృదువు, మనస్సు మృదువు, ఆలోచన మృదువు, చూపు మృదువు కావడం వల్ల పిల్లలకు చెప్పేటువంటి మాటలన్నీ, కథలన్నీ స్త్రీలు చెబితే అవి బాగా వంట పడతాయి వాళ్ళకి. మా అమ్మ బాగా చిన్నతనం నుంచి రామాయణం, భారతం, భాగవతం అనేక రకాల కథలన్నీ మాకు చెప్పేది. పైగా చెప్పడం ఎలాగంటే ఇలాగే, సాయంత్రం సమయంలో మా ఇంట్లో మేము 7గురు సంతానం, 5గురు మగపిల్లలు, 2 ఆడపిల్లలు. నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇక మన తర్వాత ఎవరు లేరు, అందుకని మన మీద ప్రేమ ఎక్కువ. అప్పటికి కడసారం వాడు ఉంటుంది. ఇంకా ఎంతమందిని కనాలనుకుందో తెలియదు కానీ, అందుకని మా నాన్నగారి చేతి దెబ్బలు తిన్నవాడిని మా 7గురు సంతానంలో నేను ఒక్కడే. అందుకు ఆవిడే కారణం. ఎప్పటికప్పుడు చక్రం అడ్డేసి వాడిని కొట్టడానికి వీల్లేదని. ఏమిటంటే వాడి తర్వాత ఇంకెవరు పిల్లలు లేరట. అదో అదృష్టం, అదో క్వాలిఫికేషన్ అన్నమాట. ఆ రకంగా బతికాం మొత్తం మీద దెబ్బలు లేకుండా. జీవితంలో కూడా దెబ్బలు ఎదురైనా ఆవిడే కాపాడింది. నిజంగానే నేనున్నాను, నీకు ఎందుకు రాబోయే. అందుకని నేను ఏ సభలో ఏం మాట్లాడినా ఆవిడని తలుచుకోకుండా మాట్లాడలేను. ఎవరికైనా ఎవరి తల్లి అయినా ఇలాగే చేసుంటుంది, అందులో అనుమానం వెళ్ళే. మనం తలుచుకోవడం లేదంటే అది పెద్ద విషయంగా మనం భావించట్లా. భావిస్తే జీవితంలో అంతకంటే విజయ రహస్యం ఏముండదు. సాయంత్రం పూట భోజనాలు పెడుతూ 7గురికి ఇంకా మా అక్కగారి పిల్లలు ఉండేవారు. మా అమ్మ, మా అక్క కలిపి పురుళ్ళు పోసుకున్నారు. పూర్వం ఆ సాంప్రదాయం ఉంది. మా అక్క పెద్ద కూతురు నాకంటే ఏడాది పెద్దది, రెండో కూతురు నేను సమానం. మూడో కూతురు నాకు ఇద్దాం అనుకున్నారు, ఇవ్వకపోవడం వల్ల అది సుఖపడింది, నేను సుఖపడ్డాను. అందుకని వాళ్ళు కూడా ఇంటికి అస్తమానం వస్తూ ఉండేవారు. ఇంతమందికి కలిపి పెద్ద పళ్ళెల్లో గోంగూర బసలన్నం కలిపేసి ఇంతంత ముద్దలు చేసి పెట్టేది అందరికి. ఇంతంత ముద్ద ఎందుకంటే ఈ 12 మందికి పెట్టాలి, ఈలోపు మళ్ళీ వీడు అడగకుండా. ఇంత ముద్దలు చేసి పెడుతూ మధ్యలో ఒక కథ అందుకునేది. ఈ కథలో పడి రంజుగా శుభ్రంగా తినేసేవాళ్ళని పెట్టింది. ఏదో ఓ పచ్చడి అన్నం, మజ్జిగ వచ్చి పెట్టేసి కడుపులో వేడెక్కుతుంది రాబోయే మజ్జిగ తాగాలని మజ్జిగానం పెట్టేసి పంపించాం. అదిగో ఆ కథల వల్ల ఈవేళ మీకు భారతమేనా, నిన్న ఈవేళ రామాయణమేనా నేను చెప్పగలుగుతాను. అందుకని నా రసనాగ్రం అంటే నాలుగు చివర నర్తించవలసిందిగా అమ్మకి దండం పెట్టుకుని మొదలు పెడతాను. రామాయణ, భారత, భాగవతాల గురించి ఒక 3 వాక్యాలు నేను చెప్పాను. భారతం మన నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, భాగవతం దివ్య జీవితం. అని జీవితం అన్న జీవనం అన్న ఒకటే. ఇవాళ మరొక మాట చెప్తున్నాను ఈ 3 గురించి. మనం భారతం నిజ జీవనం, రామాయణం ఆదర్శ జీవనం, భాగవతం